Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. రంగయ్య గారు నమస్కారం అండి. నమస్తే. ఈరోజు కోడూరు శాంతారాం గారి పుట్టినరోజు సందర్భంగా ఓకే, కొద్దిగా ఆయనకి మీకు బంధం అనుబంధం అంటే చిన్నప్పటి నుంచి మీకు తెలుసు. ఆయన ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఒక నూతన ఒరవడి సృష్టించారు. అలాగే ఆయన వినాయకుడి గుడి డెవలప్మెంట్ విషయంలో కానీ మన ఆర్యవేశ్వరుకి ఏ కష్టం వచ్చినా ముందు ఉండటం కానీ ఇలాంటివన్నీ చేశారు. మాకు తెలియని విషయాలు కొత్త తరానికి తెలియపరచని కొద్దిగా వివరించండి. శాంతారాం పూర్తి పేరు శుభకర శాంతారాం. ఇతను నాకు చిన్నతనం నుండి తెలుసు. వారు అక్కడ సచివాల వారి ఇంట్లో ఉండేవారు. ఆ తర్వాత ఈ షాప్ ఉండేది సిమెంట్ కాదు, ఇంకోటి సోడా వ్యాపారం ఉండేది. అప్పుడు బాగా క్లోజ్ ఇంటిమెసీ. ఆ తర్వాత ఇంకా డెవలప్ అయ్యి తర్వాత పుస్తకాలు బైండింగ్ వర్క్స్ కూడా బిజినెస్ చేశారు వీరును బోడావారి అబ్బాయి కలిసి. ఇవన్నీ బిజినెస్లో రీత్యా చాలామందితో పరిచయాలు ఉన్నాయి. కానీ ఛాంబర్కి వచ్చేటప్పటికి అప్పుడు అంతా కూడా ఎవరైతే చుట్టూ భజన చేస్తారో వాళ్ళకే పదవులు ఇచ్చేవారు. ఆ పదవులు ఇచ్చేయడంలో కూడా ఎలక్షన్స్లో కూడా ఇది చేసేవారు కాదు. మనకు ఎంత కెపాసిటీ ఉంది అనేది చూపించినటువంటి ఏకైక వ్యక్తి శాంతారాం. ఒక్కడే ఒంటరిగా పోరాడి ఆ రోజుని సెక్రటరీగా ఎన్ని ఓట్లు తీసుకొచ్చాడండి, జ్ఞాపకం లేదు. దాంతో అందరికీ కళ్ళు కమ్మి ఇతనికి ఇంత కెపాసిటీ ఉందా అని. అంతే, అప్పటి నుంచి ఇతనికి ఛాంబర్లో ఒక రకమైనటువంటి ఇమేజీ వచ్చింది. ఆ ఇమేజే అతన్ని బాగా తీసుకొచ్చింది. ఇవన్నీ తీసుకొచ్చిన తర్వాత పదవి రావడం ఒక ఎత్తు, ఆ పదవికి న్యాయం చేకూర్చడం అది గొప్పగా చేశాడు. ఎందువల్లంటే అప్పుడు దీనికి వచ్చే ఆదాయం చాలా తక్కువ. వాడుకోవడం మాత్రం అందరూ వాడుకునేవారు ఛాంబర్ని. ఛాంబర్ పటిష్టంగా ఉండాలంటే వెనకాతల ఆర్థికపరమైనటువంటి ప్లేస్ ఉండాలి అని చెప్పి అప్పటి రోజుల్లో అన్నీ కూడా ఏ రకంగా చేస్తే బాగుంటుంది, దీనికి లోటు లేకుండా ఉండాలి అన్నది చేసి ఆ రకంగా ఛాంబర్ ఉన్నతికి పాటుపడినటువంటి ముఖ్య వ్యక్తుల్లో ఇతను. సతీష్ గారు అందరికీ నమస్కారం. ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, సింహం సింగిల్గా వస్తుందని. ఆ సింహం సింగిల్గా వస్తుందంటే నాకు ఒకళ్ళే గుర్తుకొస్తారు, మన కోడూరి శాంతారాం అన్నగారు. ముందుగా కోడూరి శాంతారాం గారికి జన్మదిన శుభాకాంక్షలు. అలాగే మేము అందరం ముద్దుగా కేవీఎస్ అంటాం. ఆయన ఛాంబర్ ఆఫ్ కామర్స్కి మాజీ సెక్రటరీగా చాలా చేశారు. అలాగే నేను 8 సంవత్సరాల నుంచి ఛాంబర్ ఆఫ్ డైరెక్టర్గా చేస్తున్నాను. నేను ఎప్పుడైనా ఛాంబర్లో పోటీ చేయాలన్నా, ఛాంబర్లో ఏదైనా చేయాలన్నా ముందు సలహా సూచనలు అన్నీ మా అన్నగారిని అడుగుతాను, మా కోడూరి శాంతారాం గారిని. అలాగే ఈయన ఎన్నెన్నో పుట్టినరోజులు చేసుకోవాలని నేను బ్లెస్ చేస్తున్నాను. అన్న మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీకు కోడూరు శాంతారాం గారికి ఏ రకంగా అంటే మీ ఇద్దరు రెబల్సా అనుబంధమా ఏంటి? శాంతారాంకి నాకు ఎప్పుడు రెబల్స్ అనేది లేదు. మీ ఇద్దరు మంచి మిత్రులు. దాదాపు 3.5 దశాబ్దాలుగా అతను ఛాంబర్ కాకముందు ఛాంబర్లో మెంబర్గా కాకుండా ముందుగానే పరిచయం. అతను వ్యాపారస్తులుగా మరి వ్యాపారస్తులకి ఏదైనా ఇబ్బంది వచ్చినా అతను నేను ఉన్నానని చెప్పి ముందుకు వచ్చేవాడు. అలాగా ఛాంబర్లో ఫస్ట్ ట్రెజరర్గా నామినేషన్ వేసినటువంటి వ్యక్తి. మరి ఆ నామినేషన్ కూడా నేనే సంతకం పెట్టాను అనుకుంటున్నాను. కరెక్ట్. అలాగే వైస్ ప్రెసిడెంట్గా కూడా మరి నామినేషన్ వేసాడు. అలాగా దానికి కూడా నేనే సంతకం పెట్టాను. అలాగే సెక్రటరీగా కూడా మళ్ళీ నామినేషన్ వేస్తే మళ్ళీ నేనే సంతకం పెట్టాను. అలాగా మరి ఇవాళ ఛాంబర్లో ఒక తిరుగులేని వ్యక్తిగా మధ్యలో కొన్ని అవాంతరాలు రావడం వల్ల, అతను వ్యక్తిగత అవాంతరాలు రావడం వల్ల అతను ఛాంబర్లో వెనుకబడ్డాడు. కానీ లేకపోతే ఛాంబర్లో ఏకైక వ్యక్తిగా మనం పరిగణించవచ్చు. ఎందుకంటే అన్ని రకాల వ్యవహారాల్లో బాగా నలిగిపోయినటువంటి ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నారంటే
అటు కులపరంగా వ్యాపారపరంగా అన్ని వర్గాల్లోని అత్యంత ఆత్మీయ మిత్రుడు జక్కంపూడి రామ్మోహన్ శాంతారాం. అలాగే జక్కంపూడికి కానీ అటు రౌత్ సూర్యప్రకాశ్రావు కానీ అందరికీ తలలో నాకులా ఉంటూ మరి ప్రజల సమస్యల్ని వర్తక సమస్యల్ని బేరేజ్ వేసుకుంటూ అతను నేనున్నాను, నా స్థానం ఫలానా స్థానం అని నిలబెట్టుకున్న వ్యక్తి ఎవరైనా ఉంటే ఛాంబర్లో అది శాంతారాం మాత్రమే అని చెప్పి తెలియదు. నమస్కారం అండి. కోడూరు శాంతారాం గారికి మాకు చిన్నప్పటి నుంచి స్నేహం, అనుబంధం ఇంతకంట మించింది ఏదైనా ఉందంటే మా వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళు వెనకాల ఉన్నారని కాదండి, కోడూరు శాంతారాం గారు ముందు నడిస్తే మేమంతా వెనక నడిచే బ్యాచ్ అండి. మేమంతా ఒకే వీధిలో వాళ్ళం, ఇంటి పక్క వాళ్ళం, కష్టమైన నష్టమైన పిలిచి పలకరించే వ్యక్తి మా కోడూరు శాంతారాం. ఒకళ్ళకి అన్యాయం జరిగిందంటే ఇంట్లోనే బయటికి కదలకుండా ఫోన్లోనే చక్రం తిప్పుతాడండి. ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ ఒక టైంలో మార్సిట్ రామారావు దగ్గరికి, ఆకుల వీర్రాజు గారి దగ్గరికి ఇలా సెక్రటరీగా మన కోడూరు శాంతారాం గారిని తీసుకోమని అప్పుడే ప్రపోజ్ చేసింది నేను. తర్వాత మన రంగయ్య గారు కానివ్వండి, బలరాం నాయుడు గారు కానివ్వండి, వాళ్ళు చెప్పినన్ని నిజాలు. మేము ఈరోజు కూడా కోడూరు శాంతారాం గారు అడుగుజాడల్లోనే నడుస్తున్నామండి. ఆయన ఇలాంటి పుట్టినరోజులు నిండు నూరేళ్ళు పూర్తి ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలి, తొలతోగాలని మా కోరుకుంటున్నాం. అలాగే మా వదినగా అన్న చెప్పిన దానికంటే ఆవిడ అన్నపూర్ణమ్మ అండి. అన్నపూర్ణమ్మ అంటే ఇంటికి ఎవరు వచ్చినా చేయి కడక్కండి వెళ్ళకూడదని ఆవిడ సిద్ధాంతం అండి. మా వదిన గారు ఎప్పుడు వచ్చినా టిఫినో భోజనమో ఏదో ఇచ్చి కానీ పంపిస్తే కానీ ఆవిడ మనశ్శాంతి ఉండదండి. అలాంటి మహా ఇల్లాలండి ఆవిడ. ఈయన ఈరోజు కూడా ఇంత ఉత్సాహంగా ఉన్నారంటే కారణం మా వదిన మా తల్లి సమానం. ఇంతకంటే చెప్పేదేం లేదు. ఇంకా చాలామంది వస్తున్నారు. ఇది ఎవరికీ తెలియకుండా మేము సీక్రెట్గా చేసుకునే వ్యవహారం. ఇందులో ముఖ్య పాత్ర కొల్లేపరి భాస్కర్ రావు అని ఉన్నారండి. ఆయన ముఖ్య పాత్ర పోషించారండి. మీ అంతా ఆయనకి ఇప్పుడు కోడూరు శాంతారాం గారు కానీ మా వదిన గారికి కానీ ఎవరికి తెలియదు. కొంతమంది మేము పిలవలేదని తప్పుగా అనుకోవద్దు. అందరికంట వయసులో పెద్ద ఆయన గమీన్ రంగయ్య గారు ఉన్నారు కాబట్టి రెండు ఆశీర్వదించి అక్షింతలు వేసి మా తల్లి సమానులు ఆయన వదిన గారిని కూడా వస్తే ఇద్దరికి చిరు సత్కారం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇట్లు నల్లమేలి సుబ్బారావు అండి, ఆర్యవేశ మహాసభ స్టేట్ వాణిజ్య విభాగం వైస్ చైర్మన్ అండి. నమస్కారం. ఆయన డబ్బు సంపాదించడంలో కానీ ఒక మార్గదర్శకం, ఈ పని ఎలా చేయాలనే విధానం కానీ ఆయన చెప్తే ఆయన్ని ఫాలో అవుతే ఇంకెట్టి పరిస్థితుల్లో ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆయన ఒక శక్తి. నా ఈ 52 ఏళ్ల జీవితంలో నేను చాలామందిని చూశాను, చాలామందితో ప్రయాణం చేశాను. కానీ ఇలాంటి మేధావి నిజంగా ఆయన పక్కన ఓ శిష్యుడిగా నేను ఈ ప్రయాణం జరిపించడం నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ వారి మరిన్ని ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో పుట్టినరోజు శుభాకాంక్షలు మన కేవీఎస్ శాంతారాం గారికి. పుట్టినరోజు శుభాకాంక్షలు శాంతారాంకి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ శాంతారాం గారు. మా కోడూరు శాంతారాం గారికి ఆరవేశ ప్రముఖులు మరియు 22వ వార్డు పెద్ద మనిషి, ఆధ్యాత్మిక రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ అన్ని రంగాల్లో ఎప్పుడు ముందుంటారు. ఇక ముందు మేము 22వ వార్డు కార్పొరేటర్ని పోటీ చేయదలుచుకున్నాను. ఈయన మద్దతు నాకు తెలియపరచాలని ఇంతమందిలో కూడా కోరుకుంటున్నాను. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday.
happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. ఈరోజు 63వ సంవత్సరం పూర్తయి 63వ సంవత్సరంలో అడిగెట్టాను. నా సహచర మిత్రుడు అంటే గురు పూజలని అనడానికి కుదరదు, నాకు మిత్రత్వమే ఉంది గమ్యంతంగయ్య గారితో. ఈరోజు ఆయన ఆరోగ్య పరిస్థితి కొంచెం ఇబ్బందిగా ఉన్నా కూడా నా దగ్గరికి వచ్చి నేను బాగుండాలని చెప్పి దీవిస్తూ నా గురించి మంచి చెట్లు చెప్పడం జరిగింది. చాలా సంతోషం. అలాగే మా బలరామనాయుడు గారు, ఈయనకి నాకున్న అనుబంధం గత 40 సంవత్సరాలు బట్టి ఇద్దరికి అనుబంధం ఉంది. వారి ఇంటి పూజారి, నా ఇంటి పూజారి బమ్మిడిపేట బాలాజీరావు గారు ఇద్దరికి పుస్తకాల ముహూర్తాలు పెట్టడం కానీ మా ఇద్దరికి కూడా అన్యాయత అక్కడ బాగా పరిచయం. ఆ తర్వాత నేను ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ట్రెజరర్, వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీగా చేసున్నాను. ప్రతి పోటీకి ఒక ప్రపోజల్ సంతకం కావాలి. ఆ ప్రపోజల్ సంతకం బలరామనాయుడు గారే నాకు పెట్టేవారు. ఆయన పెట్టిన సంతకానికే నేను ఖచ్చితంగా ఎలక్ట్ అయ్యేవాడిని. మా నల్లబెల్లి సుబ్బారావు ఇంటి పక్క మనిషి, ఇంట్లో మనిషి, నాలుగులో మనిషి. అది వాళ్ళని స్నేహితులని చెప్పాలో తెలీదు, చుట్టం అని చెప్పాలో తెలియదు. అలాగే ఆడి భగవంతుడు కరోనాలో అలా కోడలు డాక్టర్ అవ్వడం వల్ల చాలా మందికి అతని వల్ల ఉపకారం జరిగింది. నేను కరోనాలో 3 వ్యాక్సిన్లకి నేను బయటికి వెళ్ళా, నా భార్య బయటికి వెళ్ళా. ఆయనే నాకు వాళ్ళ కోడల్ని పంపించి నాకు వ్యాక్సిన్ వేయించాడు. అది ఎప్పటికీ మరువలేని విషయం. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ పుట్టినరోజు నాకు నేను చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, నిన్నటి రోజుని నల్లమల్లి సుబ్బారావు గారు నా దగ్గరికి వచ్చారు. మీ ఫ్యామిలీ చరిత్రలో మీకు తెలుసా, వెలిచేరుడు ఇది. నాకు వెలిచేరు నాకు తెలుసు, అందులో అది చెప్పింది ఏం గొప్ప ఏం లేదే, నిన్న వెలిచారు కదా అన్నాడు. నాది వెలిచారే. మా నాన్నగారు 1959వ సంవత్సరంలో రాయమండ్రి వచ్చారు. మా నాన్నగారు తల్లిగారి ఊరు రాయమండ్రి, అంటే మా నాన్నగారి తాతగారిది రాయమండ్రి. ఆయన ఏం చేశాడంటే ఒక ఫోటో తీసుకొచ్చాడు. ఆ ఫోటోలో కోడూరు వారి ఇంటికి అల్పాహారానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య గారు రావడం జరిగింది. మా ఇంటికి, కోడూరు వారింటికి అల్పాహారానికి వచ్చిన విషయం ఇది అభూత కల్పన కాదు. నిన్న ఆయన తీసుకొచ్చి ఒక సాక్ష్యం చూపించారు. ఏమిటి అంటే ఒక ఫోటో సంపాదించారు. మా కుటుంబంలో మరి ఎవరి దగ్గర తీసుకున్నారో తెలియదు కానీ సంపాదించారు. మా నాన్నగారు నాకు చెప్పున్నారో లేదో నాకు గుర్తులేదు. ఆ ఫోటోలో మా పెదనాన్నగారులు ఇద్దరు, ఒక ఆయన కోడూరు పాపాయి గారు, ఆయన పేరు సుబ్బారావు, ఆయన పాపాయి గారు అంటారు. ఇంకో ఆయన కోడూరు సుబ్బారావు గారు. వాళ్ళిద్దరు ఫోటోలు దామోదర సంజీవి గారు అల్పాహార గ్రూప్ ఫోటోని చూపించడం జరిగింది. నేను చాలా ఆ రోజుల్లోనే 1959 ఆయన చీఫ్ మినిస్టర్గా ఎప్పుడయ్యారో నాకు తెలియదు. ఆ రోజుల్లోనే ఆయన మా ఇంటికి అల్పాహారం రావడం, సుబ్బారావు గారు, నల్లమల్లి సుబ్బారావు గారు ఆ ఫోటోని సేకరించి నాకు చూపించడం. అందులో మా పెద్దనాన్నగారు ఇంచుమించుగా పెద్దనాన్న ఎవరో కూడా నాకు తెలియదు, కానీ తాతగారా పెద్దనాన్నగారో తెలియదు, కానీ సేమ్ నా పోలికలతోనే ఉండడం జరిగింది. చాలా ఆనందకరమైన విషయం. ఈ సంవత్సరంలో నేను అడిగెడుతూ నేను ఆ రకమైన అనుభూతిని నాకు కల్పించడం వల్ల సుబ్బారావు గారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, పుట్టినరోజుకి నాకు గ్రీటింగ్స్ చెప్పిన, శుభాకాంక్షలు చెప్పిన అందరికీ, మిత్రులందరికీ కూడా
కృతజ్ఞతలు చెప్పుకుంటూ మీ అందరూ ఆరోగ్యంగా ఉంటూ నాకు భగవంతుడు ఆరోగ్యం ఇవ్వాలి, మీ అందరికీ ఆరోగ్యం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.